ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడియుండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనము. బట్ when they looked up, they saw that the stone which was very large had been rolled away. Gospel of Mark chapter 16 verse 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు పునరుత్థానము అయినటువంటి ఈ రోజున మనము ఈస్టర్గా సెలబ్రేట్ చేస్తాము. ఆయన తిరిగి లేస్తాను అనే విషయాన్ని పలుమార్లు శిష్యులతో ప్రస్తావించినప్పటికీ వారెందుకో దానిని హృదయములో భద్రపరుచుకోలేదు. అందుకే 4 సువార్తల్లో కూడా మనం చూసుకుంటే ఆయన తిరిగి లేచిన ఈ రోజున శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. ఆ రోజంతా కలవరముతోనే ఉన్నారు. కారణం ఏంటండి అంటే యేసయ్య చెప్పిన మాటలు అనేవి వారు విని విడిచిపెట్టారు. దేవుడు మనతో కూడా వాక్యము ద్వారా అనేక సందర్భాలలో మాట్లాడుతుంటాడు. ఆయన మన జీవితంలో జరిగించబోతున్న విషయాలు మనకు తెలియజేయటకు ప్రయత్నిస్తాడు. కానీ మనమే వాటిని పట్టించుకోము, నమ్మము, విని వదిలిపెడుతుంటాం. ఈ రోజున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాటను నమ్ము. నీవున్న కష్టము నుండి, నీవున్న బాధల నుండి ఆయన నిన్ను విడిపిస్తాను అని వాగ్దానము చేశాడు. ఆ మాటను నమ్ము. నమ్మలేని స్థితిలో ఒకవేళ నీవు ఉంటే కలవరపడతావు. అందునిమిత్తమునే లేఖనము కూడా సెలవిస్తుంది, విశ్వసించిన వాడు కలవరపడడు అని. ఈరోజు నీవు నమ్మాలి నీకు మంచి ఆరోగ్యం వచ్చిందని, నీవు నమ్మాలి నీ కుటుంబం కట్టబడుతుందని, నీవు నమ్మాలి నీవు తలగానే ఉంటావు గాని తోకగా ఉండవు అని. ఎందుకు నమ్మాలి అంటే దేవుడు మాట ఏది కూడా నిష్ఫలము కాదు. ఆయన మాటలన్నీ కూడా, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రోజున యేసుక్రీస్తు వారి పునరుత్థానం ఆయన అనేక మార్లు చెబుతుంటే అనేకులు నమ్మలేకపోతున్నారు. చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినా వారు విశ్వసించలేదు. 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు కదా అని ఉదయాన్నే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఎవ్వరూ కూడా వేచి చూడలేదు. ఆయనకు సుగంధ ద్రవ్యములు పూయడానికి మగ్ధలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా వచ్చారు. ఆ రోజున ఆ ఆచారాల ప్రకారం దేహమునకు వాటిని పూస్తూ ఉంటారు. అదే ఆలోచనతో అయితే వచ్చారు కానీ ఆయన తిరిగి లేచాడా లేదా అని చూడ్డానికైతే ఎవ్వరు రాలేదండి. అయితే వీరు వచ్చి చూసే అంతలో ఆ సమాధికి ఉన్నటువంటి రాయి పొర్లింపబడి ఉంది. రాయి ఎవరు పొర్లించారని వారు కంగారు పడుతున్నారు. ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని ఆలోచనలోనే ఉన్నారు. అయితే ఆ రాయి ఒకరో ఇద్దరో దొర్లించేంత చిన్నది కాదు, ఆ రాయి ఎంతో పెద్దది అనే విషయాన్ని ఈరోజు వాక్యములో మనం చూడవచ్చు. ఈ రోజున నీకు ఆటంకంగా ఉన్న ఎంత పెద్ద రాయి అయినా సరే పొర్లింపబడబోతుంది. ఇక అయిపోయింది, నీ జీవితం ముగిసిపోయింది, నీ జాబు పోయింది, నీ కుటుంబ జీవితం, సంసార జీవితం పాడైపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు పొర్లించలేని గొప్ప రాయిలా ఆ సమస్య నీకు అడ్డుగా ఉన్నదేమో. దేవుడు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ఆ రాయి దొర్లింపబడబోతుంది. అది ఎంత పెద్దదైనా సరే. అందునిమిత్తమునే పౌలు భక్తుడు అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు బాధపడకండి. మన నిరీక్షణ యేసయ్య. ఆయన మనకు తోడుగా ఉండగా మనకేం కాదు. ఆయన రక్షణ మనకుండగా ఏ సమస్య మనల్ని ఏమి చేయలేదు. లేఖనములో చూస్తే వారు సమాధి లోపలికి వెళ్ళి వెతుకుతున్నారంట. అప్పుడు దేవదూత చెబుతున్నాడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు
ఆయనను ఉంచిన స్థలము చూడుడి అని. అవునండి, మనము నమ్ముకున్న ప్రభువు మృతి చెందినవాడు కాడు. ఆయన సజీవుడు. మరణపు ముళ్ళును విరిచి మృతులలో నుండి సజీవముగా తిరిగి లేచిన దేవుడు. ఆయన జీవాధిపతి. జీవాధిపతిని ఎవరైనా చంపగలరా? ఎవ్వరు చంపలేరు. యేసయ్య సిలువ వేయించిన వారు, యేసయ్యని సిలువ వేయించిన వారు అనుకున్నారు ఆయన్ని చంపేశాము అని. కానీ ఆయన తిరిగి లేచాడు అనే విషయం వారికి తెలిసి ఎంత కలవరపడి ఉంటారో కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కలవరపడాల్సింది మనం కాదు. మనల్ని చూసి, మన విశ్వాసాన్ని చూసి, మన ప్రార్థన జీవితాన్ని చూసి, ఆత్మీయ జీవితాన్ని చూసి అపవాది కలవరపడాలి. మన శత్రువులు, మన మీదకు వస్తున్న సమస్యలు కలవరపడాలి. ఎందుకంటే మన దేవుడు, ఈ లోక సృష్టికర్త, మన ఎదుట ఎంత పెద్ద బండ ఉన్నా, మన ఎదుగుదలకు అడ్డంగా ఆటంకంగా ఉన్నా, మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న మన యేసయ్య దానిని పొర్లింపజేస్తాడు. కాబట్టి ఈ ఈస్టర్ రోజున ఈ మాటలు పదిలపరచుకో నీ హృదయములో. యేసయ్య తిరిగి లేచిన విధంగానే మన ఆశలు, మన కోరికలు కూడా తిరిగి జీవింపజేస్తాడు. మనల్ని ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనల్లో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, దివ్యమైన, బహు పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, నీవు జీవాధిపతివైన దేవుడవు తండ్రి. అయా, నీవు మాకు జీవమును అనుగ్రహించే దేవుడు, మాకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్డు బండను తొలగించే దేవుడవని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యతో కృంగిపోతున్నారో ప్రభువా, అయా మీ యొక్క మాటలు విని వారిలో తండ్రి బలమును కలగజేయండి ప్రభా. వారి ఎముకలకు బలాన్ని దయచేయండి ప్రభా. ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బలహీనతతో బిడ్డలున్నా ప్రతి బిడ్డ స్వస్థతను పొందుకోవాలి ప్రభా. అద్భుతమైన కార్యాలు జరిగించండి నా దేవా. అదేవిధంగా అప్పుల భారాలతో కృంగిపోతూ, అయా మరి చేసిన అప్పును ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమవుతూ, చావే పరిష్కారం అని అనుకొని తండ్రి, అయా చావుకు సిద్ధమైనటువంటి ప్రతి బిడ్డ హృదయమును మీరు తాకండి. అయా అప్పును తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా అయా ఉద్యోగము లేక బాధపడుతున్నారో తండ్రి, ఎటువంటి పని లేక బాధపడుతున్నారో తండ్రి, వారికి తగినటువంటి పనిని వారికి దయచేయండి. వారు అనుకున్న జాబ్ వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి. రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, మరి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభ గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువ అయా కుటుంబాల విషయంలో తండ్రి, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి నెమ్మదిని దయచేయండి, సంతోషమును మీరు దయచేయండి తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయా. అదే విధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు నీవు ప్రభా. ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బలపరచండి తండ్రి. అదేవిధంగా యవ్వన బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. అవును నా తండ్రి, యవ్వన వయసులో ప్రభా అయా లేనిపోని వాటికి అట్రాక్ట్ అయిపోయి ఇంకా చెడు వ్యసనాలతో ఉన్నటువంటి, త్రాగుడు వ్యసనాలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయా. మీ యొక్క మార్గములో, సత్యమైనటువంటి మార్గములో బిడ్డలు నడవడానికి సహాయము దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేసుకుంటున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవంటున్నావు తండ్రి. అట్టి వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. వారి పక్షముగా న్యాయము జరగక ఎన్నో సంవత్సరాలు తండ్రి మరి కోర్టుల చుట్టూ తిరుగుతూ అలసిపోయినటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారిని మీరు ధైర్యపరచండి. వారికి తోడుగా మీరే ఉండి ప్రభా న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. భారతదేశము సమాధాన దేశముగా, శాంతి కలిగినటువంటి దేశముగా,
ప్రేమ కలిగినటువంటి దేశముగా అయ్యా మీరే ఆ భారతదేశమును అభివృద్ధి పరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను అయ్యా 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ప్రతిఫలమును మీరు దయచేయండి నా తండ్రి. సంఘాలను విస్తరింపచేయండి, సంఘానికి మీరే శిరస్సు అయి ఉండండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి, వారి యొక్క గర్భాన్ని తెరవండి ప్రభా. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలకు తండ్రి మీరు తోడై ఉండండి, మంచి ఆరోగ్యమును తల్లి బిడ్డలకు క్షేమాన్ని వారికి మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగా.